హరే కృష్ణ. ధనుర్మాసంలో గోదాదేవి రచించిన తిరుప్పావై యొక్క ప్రతిదిన పాసురాల పఠనం భక్తిని పెంపొందించేంత అద్భుతమైన సాధన మార్గమండి. ఈరోజు 5వ పాసురాన్ని తెలుగులో అర్థంతో చూద్దామా? మానయై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునైతుణై వనై పోయ పిళయ్యుం పుగుదరువా నిన్రనవుం తీయనిల్ తూచాగుం సెప్పేలోరెంబావాయ్ అని ముగుస్తుందండి. ఈ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణుని సన్నివేశాలను చరిత్రను గొప్ప భక్తితో వర్ణిస్తుంది. మాయలతో కూడిన వాడైన మధురాపురి యువరాజా, పవిత్రమైన యమునా నదీ తీరంలో నివసించేవాడా, గోపకులంలో జన్మించిన ప్రకాశమయమైన దీపము వలె వెలిగేవాడా, తల్లి యశోద చేత కడుపుకు తాడుతో కట్టబడ్డ దామోదరుడా, మేము పరిశుద్ధులై వచ్చి పుష్పాలతో నీకు అర్చన చేస్తాం. వాక్చాతుర్యంతో పాడుతూ మనసుతో నీ తత్వాన్ని స్మరిస్తాం. గత పాపాలను తుడిచేసి నీ కృపను ఆశిస్తున్నాం. ఇంతకంటే మధురంగా ఇంకేముంటుంది అని చెప్తుందండి ఈ పాసురం. భక్తి, శరణాగతి, అలాగే పాప క్షమాపణ, ఈ 3 ప్రధాన భావనలు ఈ పద్యంలో వ్యక్తమవుతాయి. ఆండాళ్ భగవంతుని ఆరాధిస్తూ అంతులేని కరుణను, మాధుర్యాన్ని గీతగా, పొగడ్తలుగా పాడుతోందండి. గోదాదేవి రాసిన ఈ తిరుప్పావై పాసురాన్ని భగవద్గీతలని ఒక శ్లోకంతో అనుసంధానానికి, భక్తితో జ్ఞానానికి కలయికగా ఉంటుంది. ఈ పాసురంలో శరణాగతి, దైవకృప, పాపాల విమోచనం, భగవంతు లీలా మాధుర్యం, అలాగే భక్తి మార్గం ప్రధానంగా ఉంటాయి. భగవద్గీతలోని 9వ అధ్యాయం 22వ శ్లోకం చూద్దామా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఎవరు అన్ని వేళలా నా ధ్యానంలో లీనమై భక్తితో నన్ను ఉపాసిస్తారో వారి యోగక్షేమాన్ని, అంటే అవసరాలు, రక్షణ నేనే చూసుకుంటాను అని కృష్ణ పరమాత్మ నొక్కి వక్కాణిస్తున్నారండి. తిరుప్పావై పాసురంలో భగవంతుని అనుసరణ, శరణాగతి స్పష్టంగా ఉంటుందండి. భగవద్గీతలో ఈ శ్లోకంలోనూ అదే ఉన్నత భావన. నిన్ను శరణు తీసుకుంటే నువ్వే అన్ని బాధ్యతలు తీసుకుంటావు అన్న నమ్మకం కలిగిస్తుందండి. ఇలా ప్రతిరోజు ఒక పాసురాన్ని మీకు అందించే ప్రయత్నం నిరంతరం చేస్తున్నామండి. మీరు చేయవలసిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.